హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అడా 24/7. సో మనకు రీసెంట్గానే తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకు రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, దాని తర్వాత మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. సో ఈ రెండు పోస్టులకి అప్లై చేసుకోవచ్చా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుందన్నమాట చాలామందికి కూడా. సో ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, చిన్న కాంప్లికేషన్ ఉంది. సో అదంతా కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఈ రెండు పోస్టులలో ఏ పోస్ట్ అయితే మనకు బాగుంటుంది అన్నది కూడా మనం అయితే చూద్దామండి. సో ఒకసారి మనం నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే పోస్ట్ కోడ్ 47తో మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఉంటుందన్నమాట. 84 వేకెన్సీస్ అయితే ఉంటాయి. 27,000 నుంచి 81,000 దాకా పే లెవెల్ అయితే ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్ 48తో మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఉంటుంది. 114 వేకెన్సీస్తో 27,800 పే లెవెల్తో మనకైతే ఈ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. వీటి గురించి కూడా మనం చాలా వీడియోస్ చేశాం కాబట్టి అందరికి కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. సో ఇలా టోటల్గా 198 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు రెండింటికి అప్లై చేసుకోవచ్చా అన్నది ఒక క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో కూడా మీరు ఈ 7th పేరా చెక్ చేసుకుంటే ఇక్కడ ఒక లైన్ రాసి ఉంటారు. ఏమని? క్యాండిడేట్స్ షుడ్ నాట్ రిజిస్టర్ more than one application form for the present recruitment process అని అన్నారనమాట. క్యాండిడేట్ షుడ్ నాట్ రిజిస్టర్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద ప్రజెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే ప్రజెంట్ జరుగుతున్న ఈ టీఎస్టీ ఎంఎస్టీ నోటిఫికేషన్ అయితే ఉంటుందో ఇందుకు ఒక అప్లికేషన్ ఫామ్ కన్నా కూడా ఎక్కువగా పెట్టకూడదు. ఒక అప్లికేషన్ ఫామ్ కన్నా కూడా మీరు ఎక్కువగా అప్లై చేయకూడదు. అప్లికేషన్ ఫామ్ గురించి అంటున్నారు ఇక్కడ, పోస్ట్ గురించి కాదు. ఒక అప్లికేషన్ కన్నా ఎక్కువగా చేయకూడదు అని అంటున్నారు. సో ఒకవేళ కనుక సబ్మిషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ విల్ లీడ్ టు క్యాన్సలేషన్ ఆఫ్ ఆల్ సచ్ అప్లికేషన్స్ అంట. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు కనుక ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్ని కనుక సబ్మిట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీ అన్ని అప్లికేషన్స్ని క్యాన్సిల్ చేస్తారు. ఓకే, మీరు ముందు అప్లై చేసింది, తర్వాత అప్లై చేసింది, ఇలా అన్ని అప్లికేషన్ని అయితే క్యాన్సిల్ చేస్తారు. మీరు పేమెంట్ చేసినా ఏం చేసినా కూడా అదైతే క్యాన్సిల్ అయిపోతుంది ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే. సో మరి ఎలా సార్, మరి నేను రెండు పోస్టులకి అప్లై చేసుకోలేనా అంటే రెండు పోస్టులకి మీరు అప్లై చేయొచ్చు. మీరు కావాలనుకుంటే టీఎస్టీకి ఎంఎస్టీకి రెండింటికి అప్లై చేయొచ్చు, సబ్జెక్ట్ టు ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీరు కనుక మెకానికల్ డిగ్రీ హోల్డర్స్ అయితే, మెకానికల్లో ఆటోమొబైల్లో కనుక మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఉంటే మీరు టీఎస్టీకి రాసుకోవచ్చు, ఎంఎస్టీకి రాసుకోవచ్చు. ఎలాగో జనరల్ డిగ్రీ వాళ్ళు టీఎస్టీ తప్ప ఎంఎస్టీకి రాయలేరు, ఎందుకంటే వాళ్ళకు మెకానికల్ కావాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా. లేదు కాబట్టి టీఎస్టీ వాళ్ళు జనరల్ డిగ్రీ వాళ్ళు ఓన్లీ టీఎస్టీ వాళ్ళు మాత్రమే రాసుకోవచ్చు. సో ఈ వీడియో జనరల్ డిగ్రీ వాళ్ళ కోసం కాదు, మెకానికల్ వాళ్ళ కోసం. సో మెకానికల్ వాళ్ళు రెండుకి అప్లై చేసుకోవచ్చా అంటే వాళ్ళు రెండింటికి అప్లై చేసుకోవచ్చు. మరి సార్ మీరు ఇక్కడ రెండు పోస్టులకి అప్లై చేయొచ్చా అంటా అన్నారు. ఇక్కడ చూస్తే మనకేమో ఒక అప్లికేషన్ కన్నా ఎక్కువగా సబ్మిట్ చేయకూడదు అంటున్నారు. మరి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది సార్ అంటే, మీరు అప్లై చేసేటప్పుడే మీకు అడుగుతారనమాట. సో మీరు టీఎస్టీ ఎంఎస్టీ రెండింటికి అప్లై చేయాలి అనుకుంటున్నారని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఇస్తారు. సో మీరు రెండింటికి కావాలి అనుకుంటే అక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టీఎస్టీ ఎంఎస్టీకి నాకు టీఎస్టీ కావాలి, ఎంఎస్టీ కూడా కావాలని చెప్పేసి మీరు అక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ మెకానికల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండింటికి రాసుకోవచ్చు. అంటే రెండు పోస్టులకి ఒకటే అప్లికేషన్ అనమాట. ఓకే, మీరు సపరేట్గా మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. రెండు పోస్టులకి ఒకే అప్లికేషన్ సరిపోతుంది అనమాట. సో ఎలాగో ఈ జనరల్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్ డిగ్రీ వాళ్ళు ఈ టెక్నికల్ డిగ్రీ వాళ్ళు కాకుండా జనరల్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీఎస్టీ తప్ప ఇంకో దానికైతే వాళ్ళు అప్లై చేసుకోలేరు. సో మనం ఎంఎస్టీ వాళ్ళ గురించి మాత్రం మెకానికల్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు రెండింటికి అప్లై చేసుకోవచ్చు. కానీ సపరేట్గా మీరైతే అప్లికేషన్ని సబ్మిట్ చేయకూడదు. సపరేట్గా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ క్యాన్సిల్ చేసేస్తారనమాట. ఓకేనా? సో మీరు టీఎస్టీకి ఎంఎస్టీకి మెకానికల్ వాళ్ళు టీఎస్టీకి ఎంఎస్టీకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒకటే అప్లికేషన్లోనే మనకు అయితే ఆప్షన్ ఇస్తారు, దాన్ని పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇన్స్ట్రక్షన్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, మీరు కనుక మల్టిపుల్ అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, మీ అన్ని అప్లికేషన్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఈ విషయాన్ని క్లియర్గా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు పోస్టులలో ఏది బెస్ట్ అనేది కూడా మనం చూద్దాం అనమాట. సో నేను ఒక 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని
ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను రెండు జాబ్కి రాసుకోవచ్చు ఇక్కడ, కానీ మనకైతే చాలా తక్కువ టైం ఉంటుందన్నమాట. ఒక 2-3 మంత్స్ కన్నా అయితే ఎక్కువ టైం అయితే ఉండే అవకాశం లేదు. సో మనకు టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మనం 2 పోస్టులకి పోటీ పడ్డ మనకు కాస్త ఇబ్బంది అవుతుందన్నమాట. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక 70-80% సిలబస్ సేమ్గా ఉన్నప్పటికి కూడా ఇక్కడ మెకానికల్ ఈ ఎంఎస్సికి సంబంధించి సిలబస్లో మనకు ఈ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అంటే ఇంజనీరింగ్ సిలబస్ వాళ్ళు చదవాల్సి ఉంటుంది. అది చాలా ఎక్కువ కూడా ఉంటుంది కాబట్టి సో రెండింటిని బ్యాలెన్స్ చేయడం కాస్త ఇబ్బంది అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మరి ఎంఎస్టీకి మాత్రమే అప్లై చేస్తే బాగుంటుందా లేదా టీఎస్టీ మాత్రమే బాగుంటుందా, ఇలా ఈ 2 పోస్టులకు మనం కంపారిజన్ ఒక 3 ఫ్యాక్టర్స్ని చూసి మనం కంపారిజన్ చూసి చేద్దాము. సో ఎవరైతే లేదు సార్ రెండింటికి బ్యాలెన్స్ చేసుకున్నా రెండింటికి బ్యాలెన్స్ చేసుకోగలను, రెండింటికి ప్రిపేర్ కాగలను అనుకుంటే మీరు రెండింటికి రాసుకోండి, అభ్యంతరం లేదు. లేదు ఒక్కదానికి మాత్రమే రాయాలి అనుకున్నారనుకోండి, వాళ్ళ కోసం నా వీడియో ఇంకా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఒకసారి చూద్దాం. సో ముందు మనం నంబర్ ఆఫ్ పోస్టులు ఎవరైతే ఒకటే పోస్ట్కి రాయాలి అనుకున్నారో వాళ్ళు ముందుగా చూడాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ పోస్ట్. సో నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని చూసుకుంటే మనకు టీఎస్టీకి 84 ఉన్నాయి, ఎంఎస్టీకి 114 ఉన్నాయి. కాబట్టి సో వెన్ యూ కంపేర్ విత్ నంబర్ ఆఫ్ పోస్ట్, మీరు నంబర్ ఆఫ్ పోస్ట్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చూసినప్పుడు మనకు ఎంఎస్టీనే బెస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎంఎస్టీలో మనకు ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి, టీఎస్టీ కన్నా ఎంఎస్టీలోనే మనకు ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంఎస్టీకి ప్రిఫర్ చేసుకుంటే బెటర్, ఎవరైతే ఒకటే జాబ్కు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారో వాళ్ళకు. సో దాని తర్వాత కాంపిటీషన్. సో కాంపిటీషన్ కూడా ఒక ఫ్యాక్టర్గా తీసుకుందాం అనమాట. సో కాంపిటీషన్ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఎంఎస్టీకి ఏంటి క్వాలిఫికేషన్, ఓన్లీ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్. అంటే మీరు స్పెసిఫిక్గా పర్టికులర్గా ఒక డిగ్రీ కన్నా కూడా ఓన్లీ మెకానికల్ డిగ్రీ, ఆటోమొబైల్ డిగ్రీ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకు అప్లికేషన్స్ అన్నవి చాలా తక్కువగా వస్తాయి ఇక్కడ. అదే జనరల్ డిగ్రీ అన్నా అనుకోండి, బీటెక్ వాళ్ళు రాసుకోవచ్చు, అగ్రికల్చర్ వాళ్ళు రాసుకోవచ్చు, జనరల్ డిగ్రీ వాళ్ళు రాసుకోవచ్చు, అందరు రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, కాంపిటీషన్ ద నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మరీ ఎక్కువగా పెరిగిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు క్వాలిఫికేషన్ని మెకానికల్ ఆటోమొబైల్ అని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేశారో మనకు ఇక్కడ చాలా వరకు కూడా అప్లికేషన్స్ అనేవి కూడా మనకు లిమిటెడ్గా వస్తాయి. అప్లికేషన్స్ మనకు చాలా వరకు కూడా ఇప్పుడు లిమిట్ అవుతాయి అన్నమాట, చాలా వరకు తగ్గుతాయి. సో ఇలా ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గాయి కాబట్టి మనకు ఏమవుతుంది, కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. సో ఎంఎస్టీకి మనకు క్వాలిఫికేషన్ మెకానికల్ ఉండడం వల్ల లిమిటెడ్ అప్లికేషన్సే వస్తాయి కాబట్టి మనకు కాంపిటీషన్ ఇక్కడ ఎంఎస్టీకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది యాజ్ కంపేరింగ్ విత్ ద టీఎస్టీ. సో టీఎస్టీకి మనకు జనరల్ డిగ్రీ కాబట్టి ఇక్కడ చాలా మంది కూడా అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ ఇక్కడ పెరుగుతుంది కాబట్టి మీరు ఎంఎస్టీకి ప్రిఫర్ చేసుకుంటే బెటర్. మెకానికల్ వాళ్ళు ఎలాగో ఈ జనరల్ డిగ్రీ వాళ్ళు ఎలాగో టీఎస్టీ తప్ప ఇది రాసుకోలేరు కాబట్టి మనం దానికి ఏం చేయలేమండి. సో మెకానికల్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంఎస్టీకి రాసుకుంటేనే బెటర్, ఎందుకంటే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత కాంపిటీషన్ కూడా మనకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంఎస్టీకి ప్రిఫర్ చేసుకుంటే బెటర్ అండి. సో థర్డ్ కంపారిజన్ వచ్చేసి సిలబస్. సో సిలబస్ చూసుకున్నప్పుడు మనకు ఇదండి యాక్చువల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. సో ఇక్కడ ఎంఎస్టీలో మనకు సూపర్వైజరీ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట 200 క్వశ్చన్స్కి. అదేవిధంగా టీఎస్టీకి కూడా మనకు సూపర్వైజరీ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఇలాగైతే మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో రెండిట్లో కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్సే ఉన్నాయి. కానీ ఎంఎస్టీలో మనకు ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అంటే మెకానికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ టీఎస్టీలో యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఈ రెండు మాత్రమే మనం కంపారిజన్ చూసి చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు తప్ప మనకు మిగతా అన్ని సబ్జెక్టులు కూడా టీఎస్టీలో ఎంఎస్టీలో సేమే ఉన్నాయి. సో డిఫరెన్స్ వచ్చేసి మనకు కేవలం ఈ యాప్టిట్యూడ్లోను, ఈ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్లోను, తర్వాత మనకు న్యూమరికల్ యాప్టిట్యూడ్లోనే ఉంది. సో ఈ రెండు సబ్జెక్ట్స్ని కంపేర్ చేసి చూస్తే మనకు యాప్టిట్యూడ్ సిలబస్ తక్కువ ఉంటుందండి. ఈ యాప్టిట్యూడ్ సిలబస్ మనకు తక్కువగా ఉంటుంది యాజ్ కంపేరింగ్ విత్ ద ఇంజనీరింగ్ సిలబస్. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇది ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అంటే ఇది మొత్తం మీ యొక్క బీటెక్లో మీరు ఏదైతే చదివారో ఆల్మోస్ట్ ఒక 10-15 సబ్జెక్ట్స్, ఆల్మోస్ట్ ఒక ఈ థర్మోడైనమిక్స్ అని చెప్పేసి అవి చాలా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఇలాగా ఒక 15 సబ్జెక్టులు మీరైతే ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ అన్నారంటే ఆటోమొబైల్ సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, మెకానికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఇంకా మీకు ఇబ్బంది కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ వాళ్ళకు. ఈ ఇంజనీరింగ్ సిలబస్లో మీకు సిలబస్ అనేది ఇక్కడ ఎక్కువగా బికాస్ ఆఫ్ ఈ ఒక్క సబ్జెక్ట్ వల్ల మీకు అయితే సిలబస్ వచ్చేసి మరీ ఎక్కువగా పెరిగిపోతుంది ఎంఎస్టీలో యాజ్ కంపేరింగ్ విత్ ద టీఎస్టీ. సో సిలబస్ వైజ్ కంపేర్ చేసి చూసుకుంటే మనకు టీఎస్టీ బెస్ట్ అవుతుంది కాబట్టి. కానీ మనకు
మనం కంపేర్ చేసిన 3 ఫ్యాక్టర్స్లో 2 ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎంఎస్టీకి సపోర్టివ్గా ఉన్నాయి కాబట్టి ఎంఎస్టీకి మనం ప్రిఫర్ చేసుకుంటే బెటర్ అన్నది నా ఉద్దేశం. సో నేను కంపేర్ చేసిన ఫ్యాక్టర్స్ని మీరు ఇంకా అడిషనల్గా ఫ్యాక్టర్స్ ఏమైనా కంపేర్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఎందుకంటే ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వదిలేసాను సార్, నేను ఆల్మోస్ట్ మెకానికల్ వదిలేసి నేను ఓన్లీ ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నాను లేదా సీజీఎల్కి ప్రిపేర్ అవుతా ఉన్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు మెకానికల్ సబ్జెక్ట్స్ చదవలేను కదా అన్న వాళ్ళకు ఖచ్చితంగా అదొక ఫ్యాక్టర్, మరి అడిషనల్గా ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పిన 3 ఫ్యాక్టర్స్కి మీరు ఇంకా అడిషనల్గా ఫ్యాక్టర్స్ యాడ్ చేసుకొని ఇంకా కంపారిజన్గా తీసుకొని ఏదో ఒక పోస్ట్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఇంకా నా ఫ్యాక్టర్స్కి మీ యొక్క ఫ్యాక్టర్స్ని కూడా యాడ్ చేసుకొని మీకు ఏది నచ్చితే దానికే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ రెండింటికి ప్రిపేర్ అవ్వలేను, ఒక దానికే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇలాగైతే మీరు కంపారిజన్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా నా యొక్క కంపారిజన్. సో నా యొక్క కంపారిజన్ బేస్ చేసుకొని చెప్తే మాత్రం, నా ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని చెప్తే మాత్రం మీకు ఎంఎస్టీ బెస్ట్ అన్నది నా యొక్క ఉద్దేశం అండి. సో దాని తర్వాత ఎవరైతే ఈ టీఎస్టీ కానీ ఎంఎస్టీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన అడ్డా 24/7 బ్యాచెస్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ బ్యాచెస్లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయన్నమాట. లైవ్ అయిపోయిన తర్వాత మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఈ బ్యాచ్ మనకు 13th జనవరి రోజు స్టార్ట్ అవ్వబోతుంది. వీలైతే మనం ఇంకా బ్యాచ్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేద్దామండి. సో బేస్డ్ ఆన్ ద డిమాండ్. సో దాని తర్వాత ఈ బ్యాచ్లో మనకు లెక్చరర్ నోట్స్ కూడా ఇస్తామండి. లెక్చరర్ నోట్స్ ఇస్తాము. అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, ఈ బుక్స్ కూడా ఉంటాయండి. సో ఎవరైతే ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకున్నారో ఇవన్నీ కూడా మీకు ఈ ఫీచర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి అడ్డా 24/7 టైప్ చేయండి. ఇలాగా అడ్డా 24/7 టైప్ చేస్తే మీకు ఈ లోగోతో యాప్ చూపిస్తుంది. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని లాగిన్ చేసి బేసిక్ ఒక యాప్కి సంబంధించి బేసిక్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి, లైక్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేశారనుకోండి, మీరు లాగిన్ అయిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయాలి. సో స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేయండి. సో ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాలి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు టీఎస్పీఎస్సీ పైన సెలెక్ట్ చేయండి. సో టీఎస్పీఎస్సీ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఈ తెలంగాణకు సంబంధించిన బ్యాచెస్ అన్నీ కూడా మనకు విజిబుల్ అవుతాయి. సో చూసారనుకోండి, ఇక్కడ మీకు టీజీఎస్ఆర్టీసీ టీఎస్టీ బ్యాచ్, టీజీఎస్ఆర్టీసీ ఎంఎస్టీ బ్యాచ్ రెండు కూడా మనకు విజిబుల్ అవుతా ఉన్నాయి. సో మీకు కావాల్సిన బ్యాచ్ పైన క్లిక్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీఎస్టీ బ్యాచ్ కావాలి, సో టీఎస్టీ పైన ఇలా క్లిక్ చేయండి. సో టీఎస్టీ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మోర్ అవర్స్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ మోర్ అవర్స్ పైన క్లిక్ చేయండి. సో మోర్ అవర్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ అని చూపిస్తుంది. ఇక్కడ Y1030 అనే ఈ కూపన్ కోడ్ని ఎంటర్ చేసి అప్లై అని నొక్కండి. సో దట్ మీకు డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో ఫైనల్ ప్రైస్, డిస్కౌంట్ తర్వాత ఫైనల్ ప్రైస్ ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు బై నౌ క్లిక్ చేసేసి ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ని వాడి ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఇలాగా ఎన్రోల్ అవ్వండి. సో మీకు ఇంకా సరే ఈ బ్యాచ్ గురించి ఏమైనా సరే డౌట్స్ ఉంటే 888880 ఈ 8800680247 నెంబర్కు మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ రిలేటెడ్ టు ద బ్యాచ్ వచ్చేసి మీరైతే కనుక్కోవచ్చు అనమాట. సో మీకు ఇంకా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సీ యూ, బై బై, ఆల్ ద బెస్ట్.